మీరు భయంతో పూజిస్తున్నారు, ధ్యానంలో ఆలోచనలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. భగవంతుడు దూరంగా ఉన్నాడని భావిస్తున్నారు. శివుడి మాటల ప్రకారం మీరంతా తప్పు చేస్తున్నారు. ఇది శివుడే ఇచ్చిన దివ్య సరిదిద్దుబాటు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకామివ బంధనాన్ మృత్యుర్ముక్షీయ మామృతాత్ అర్థం 3 నేత్రాలు గల శివునని మేము ఆరాధిస్తున్నాము. సువాసనల వంటి శాంతి సంపద ఇచ్చే దేవుడు శివుడు. దోసకాయ తీగ నుంచి దోసకాయ విడిపోవుటలాగానే మరణ బంధనాల నుంచి మమ్మల్ని విడిపించి అమృతత్వం ప్రసాదించాలి. భగవాన్ శివుడి దివ్య సందేశం. హిమాలయాల మధ్యలో కైలాస పర్వతం సమీపంలో ఒక భక్తుడు ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అతను సంవత్సరాలుగా తపస్సు చేస్తూ భగవంతుని దర్శనం కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆ పౌర్ణమి రాత్రి దివ్య తేజస్సు ప్రకాశించింది. భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యారు. జటాజూటంతో త్రినేత్రంతో జుట్టులో గంగ ప్రవహిస్తూ నెత్తిన చంద్రుడు మెరుస్తూ ఉన్నారు. భక్తుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. శివుడు మాట్లాడారు. లెమ్ము నా భక్త, నేను ఈ రాత్రి నీతో మాట్లాడతాను. నా సందేశాన్ని అందరికీ చెప్పు. మానవులందరికీ నేను ఇచ్చే జ్ఞానం ఇది. హృదయం తెరచి వినుము. జీవితం గురించి శివుడి సందేశం. శివుడు చెప్పారు, నా ప్రియమైన భక్తులారా, మానవ జన్మ ఒక గొప్ప అవకాశం. ఈ జన్మలో మీరు బాధపడుతున్నారు, సంతోషిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? వినండి, నేను మీకు చెప్తాను. మీరు ఈ శరీరం కాదు. ఈ శరీరం మీకు అందించబడిన వస్త్రం వంటిది. ఇది మృత్తికతో రూపొందించబడింది. మృత్తికలోనే కలిసిపోతుంది. కాని మీరు యథార్థ, మీరు అమృతత్వం, మీరు శాశ్వతులు, మీరు నా భాగం, మీరు దివ్యత్వ స్వరూపులు. మీరు ఈ మనసు కూడా కాదు. మనసు మీకు ఉన్న ఒక సాధనం. ఇది మీకు సేవ చేయాలి. కాని చాలామంది తమ మనసుకు బానిసలుగా మారిపోతున్నారు. మనసులో ఆలోచనలు ఎలా వస్తాయో వెళ్తాయో గమనించండి. మీరు ఆ ఆలోచనలు కాదు, మీరు వాటిని గమనించే సాక్షి. జీవితంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, లాభముంటుంది, నష్టముంటుంది, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఇవన్నీ తరంగాల వంటివి. అవి వస్తాయి, వెళ్తాయి. కాని సముద్రం మారదు. మీరు ఆ సముద్రం వంటివారు. కష్టాలు ఎదురైనప్పుడు అవి శాశ్వతం కావని జ్ఞాపకముంచుకోండి. అవి మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. అవి మీ ఆధ్యాత్మిక పరిణామానికి మార్గదర్శకాలు. బంగారం నిప్పులో కరిగినప్పుడు స్వచ్ఛమవుతుంది. అలాగే మానవుడు కష్టాల ద్వారా పరిణితి చెందుతాడు. ధ్యానం గురించి శివుడి బోధ. శివుడు కొనసాగించారు. ఇప్పుడు నేను మీకు ధ్యానం గురించి చెప్తాను. చాలామంది ధ్యానం చేయాలని అనుకుంటారు. కాని ధ్యానం అంటే ఏమిటో తెలియదు. వినండి, ధ్యానం అంటే మనసును స్తంభింపజేయడం కాదు. మనసును స్తంభింపజేయడం అసాధ్యం. మనస్కు చంచలతం సహజం. నదులు ప్రవహిస్తాయి, గాలులు వీస్తాయి, మనసు ఆలోచిస్తుంది. ఇవన్నీ వాటి సహజ లక్షణాలు. ధ్యానం అంటే సాక్షిగా ఉండటం, మీ ఆలోచనలను గమనించటం, కాని వాటితో ఐక్యం కాకపోవడం. ఆకాశాన్ని చూడండి. ఆకాశంలో మేఘాలు వస్తాయి, వెళ్తాయి. తెల్ల మేఘాలు, నల్ల మేఘాలు, వర్షం కురిపించే మేఘాలు. కాని ఆకాశం మేఘాలు కాదు. ఆకాశం వాటిని కేవలం గమనిస్తుంది. మేఘాలు ఆకాశాన్ని మార్చలేవు. అలాగే మీ మనసులో ఆలోచనలు వస్తాయి, వెళ్తాయి. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, సంతోషకరమైన మెమరీస్, బాధకరమైన మెమరీస్. కాని మీరు ఆ సాక్షి. మీరు ఆకాశం వంటివారు. ధ్యానం ఎలా చేయాలి? మొదట ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి, కాని గట్టిగా కాదు, సడలింపుతో. రెండవది, మీ శ్వాసను గమనించండి. శ్వాస లోనికి వస్తోంది, బయటకు వెళ్తోంది. దీన్ని మార్చడానికి ప్రయత్నించకండి, కేవలం గమనించండి. శ్వాస మీ శరీరం మరియు ఆత్మ మధ్య వారధి. మూడవది, ఆలోచనలు వస్తాయి. అది సహజం. వాటిని తరిమివేయడానికి ప్రయత్నించకండి, వాటితో పోరాడకండి, కేవలం గమనించండి. ఒక ఆలోచన వచ్చింది అని గుర్తించి మళ్లీ శ్వాస వైపు దృష్టి పెట్టండి. నాలుగవది, ప్రతిరోజూ అభ్యసించండి. ప్రారంభంలో 5 నిమిషాలు, తర్వాత నెమ్మదిగా పెంచండి. నిత్యత్వం ముఖ్యం, కాలం కాదు. గుర్తుపెట్టుకోండి, ధ్యానం గమ్యం కాదు, ప్రయాణం. పరిపూర్ణత కోసం ప్రయత్నించకండి. ప్రతిసారి కూర్చున్నప్పుడు మీరు కొత్త అనుభవం పొందుతారు. కొన్నిసార్లు శాంతి ఉంటుంది, కొన్నిసార్లు అశాంతి ఉంటుంది. రెండు సరైనవే. గమనించటం మాత్రమే ముఖ్యం. భక్తి గురించి శివుడి మాటలు. ఇప్పుడు నేను మీకు భక్తి గురించి చెప్తాను. చాలామంది భక్తి తప్పుగా అర్థం చేసుకుంటారు. వినండి, భక్తి అంటే భయం కాదు. చాలామంది నన్ను భయంతో పూజిస్తారు, శివుడు కోపిస్తే శిక్షిస్తాడు అని భావిస్తారు. ఇది తప్పు. నేను మిమ్మల్ని శిక్షించడానికి కాదు, ప్రేమించడానికి ఉన్నాను. భక్తి అంటే ప్రేమ, నిరీక్షణ లేని ప్రేమ. ప్రతిఫలం కోసం కాదు, ఫలితం కోసం కాదు, కేవలం ప్రేమించడం కోసమే. ప్రేమించడం. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో చూడండి. ఆమె ప్రతిఫలం ఆశించదు.
ఆమె బిడ్డ గొప్పవాడైనా సామాన్యుడైనా ఆమె ప్రేమ మారదు, అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమతో నన్ను ప్రేమించండి. భక్తి అంటే ఆలయంలోనే నన్ను పూజించడం కాదు, ప్రతి జీవిలో నన్ను చూడండి. మనుషులలో, జంతువులలో, పక్షులలో, చెట్లలో, నదులలో, అందరిలో, అన్నిటిలో నేను ఉన్నాను. ఒక పక్షికి ఆహారం పెట్టినప్పుడు నాకే అర్పించినట్లే, ఒక నిరుపేదకు సహాయం చేసినప్పుడు నాకే సేవ చేసినట్లే, ఒక వృద్ధునికి ఆసనమిచ్చినప్పుడు నన్ను గౌరవించినట్లే మీరు నాకు పూలు సమర్పిస్తారు. మంచిదే, కాని మీ స్వార్థాన్ని, మీ గర్వాన్ని, మీ క్రోధాన్ని, మీ ద్వేషాన్ని అర్పించండి. అదే యథార్థ ఆరాధన. మీరు నా నామం జపిస్తారు బాగుంది, కాని మీ మాటలు మధురంగా, సత్యంగా, దయతో నిండినవిగా ఉంచండి. అదే నిజమైన మైన జపం. మీరు నాకు దీపాలు వెలిగిస్తారు మంచిదే, కాని ఇతరుల జీవితాల్లో ఆశ యొక్క దీపం వెలిగించండి. అంధకారంలో ఉన్నవారికి వెలుగు చూపించండి. అదే నిజమైన ఆరాధన. భక్తి అంటే బాహ్య కర్మలు కాదు, అంతఃకరణం. మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచండి. మీ ఆలోచనలను శుభ్రంగా ఉంచండి. మీ ప్రవర్తనను దయతో నిండినదిగా ఉంచండి. అదే నాకు ఇష్టమైన భక్తి. విశ్వాసం గురించి శివుడి బోధన. శివుడు కొనసాగించారు. ఇప్పుడు విశ్వాసం గురించి వినండి. జీవితంలో ఎన్నో అనుమానాలు వస్తాయి. ఎన్నో భయాలు ఉంటాయి. నాకు ఇది సాధ్యమా? నా భవిష్యత్తు ఏమవుతుంది? నేను నిజంగా రక్షించబడతానా అని ఎన్నో ప్రశ్నలు వినండి. విశ్వాసం అంటే చూసి నమ్మడం కాదు, విశ్వాసం అంటే చూడకుండానే నమ్మడం. ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. రేపు కూడా అలా జరుగుతుంది అని మీరు ఎందుకు నమ్ముతారు? ఎందుకంటే ఇప్పటివరకు అలాగే జరిగింది. అదే విశ్వాసం. మీరు నడిచేటప్పుడు ప్రతి అడుగు నేలపై పడుతుంది అని విశ్వసిస్తారు. మీరు దాన్ని ఎందుకు పరీక్షించరు? ఎందుకంటే మీకు విశ్వాసముంది. అలాగే జీవితంలో కూడా విశ్వాసం ఉంచండి. ఈ విశ్వం మీకు కాపాడుతుంది. నేను మీతో ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను. మీరు ఒంటరిగా లేరు, మీరు ఎన్నటికీ ఒంటరిగా ఉండరు. అమావాస్య రాత్రిలో చంద్రుడు కనిపించినప్పుడు కూడా చంద్రుడు అక్కడే ఉన్నాడు. మబ్బులు దాచివేస్తాయి, కాని చంద్రుడు లేకపోడు. అలాగే మీ జీవితంలో కష్టకాలంలో నేను దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కాని నేను మీ దగ్గరే ఉన్నాను, ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాను. విశ్వాసం అంటే ప్రమాణం కోరడం కాదు. విశ్వాసం అంటే హృదయపూర్వకంగా స్వీకరించడం, బుద్ధి ద్వారా కాదు, ప్రేమ ద్వారా గ్రహించడం. చిన్న పిల్లవాడు తన తల్లి చేతుల్లో భద్రంగా అనుభవిస్తాడు. అతను ఎందుకు అడగడు, అమ్మ నువ్వు నన్ను పడనివ్వకుండా పట్టుకుంటావా? అతనికి విశ్వాసముంది. అలాంటి విశ్వాసంతో నా చేతుల్లో మిమ్మల్ని అప్పగించండి. భయం వచ్చినప్పుడు నా పేరు స్మరించండి. ఓం నమః శివాయ. ఈ మంత్రంలో అపారమైన శక్తి ఉంది. ఈ మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది, బలోపేతం చేస్తుంది, శాంతి ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం గురించి శివుడి మార్గదర్శకత్వం. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్తాను. ఈ మార్గం అందరికీ ఒకేలా ఉండదు. ప్రతి వ్యక్తికి వారి సొంత మార్గం ఉంటుంది. కాని కొన్ని సూత్రాలు అందరికీ వర్తిస్తాయి. వినండి. మొదటి సూత్రం స్వీయ పరిశీలన. ప్రతిరోజు కొంత సమయం మీ గురించి ఆలోచించండి. ఈరోజు మీరు ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు? ఎవరినైనా బాధ పెట్టారా? ఎవరికైనా సహాయం చేశారా? మీ తప్పులను గుర్తించండి, సరిదిద్దుకోండి. మీ గుంచి కార్యాలను గుర్తించండి, కొనసాగించండి. రెండవ సూత్రం క్షమ. క్షమించడం నేర్చుకోండి. ఇతరులను క్షమించండి, అంతకంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీరు తప్పులు చేస్తారు, అది మానవత్వం, కాని ఆ తప్పుల్లో ఇరుక్కుపోకండి. క్షమించుకోండి, నేర్చుకోండి, ముందుకు సాగండి. కోపాన్ని వదిలేయండి. కోపం ఒక విషం, అది మీ హృదయాన్ని మలినం చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు వారిని క్షమించండి. క్షమాపణ బలహీనత కాదు, శక్తి. ద్వేషాన్ని వదిలేయండి. ద్వేషం విషం వంటిది. మీరు ఇతరులను ద్వేషిస్తున్నప్పుడు మొదట మీరే బాధపడతారు. ద్వేషం మిమ్మల్ని హింసిస్తుంది, ఇతరులను కాదు. అసూయను తొలగించండి. అసూయ చీకటి. ఇతరుల విజయాలకు సంతోషించండి. ప్రతి ఒక్కరు వారి సొంత ప్రయాణంలో ఉన్నారు, మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. మూడవ సూత్రం దయ. ప్రతి జీవి పట్ల దయ చూపండి. చిన్న పురుగునైనా అనవసరంగా హింసించకండి. ప్రతి జీవిలో నేను ఉన్నాను. ఒక జీవిని హింసించడం నన్ను హింసించడం వంటిది. మీ మాటల్లో దయ ఉంచండి. మాటలు చాలా శక్తివంతమైనవి, అవి నిర్మించగలవు, ధ్వంసం చేయగలవు. మధురమైన మాటలు మాట్లాడండి. మీ మాటలతో ఎవరిని బాధ పెట్టకండి. మీ క్రియల్లో దయ ఉంచండి. సహాయం అవసరమున్న వారికి సహాయం చేయండి. ఆహారం అవసరం ఉన్నవారికి ఆహారం ఇవ్వండి. ఓదార్పు అవసరమున్న వారికి ఓదార్పు ఇవ్వండి. మీ ఆలోచనలో దయ ఉంచండి. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకండి, మంచి చూడండి, చెడు కాదు. నాలుగవది సంతృప్తి. మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడండి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకండి. ప్రతి ఒక్కరికి వారి సొంత గతి ఉంది. మీరు మీ ప్రయాణంలో ఉన్నారు, వారు వారి ప్రయాణంలో ఉన్నారు. కోరికలు తప్పు కాదు, కాని
అనంత కోరికలు మిమ్మల్ని బంధిస్తాయి. సాధించాల్సిన లక్ష్యాలు ఉండవచ్చు కాని ప్రస్తుతమున్నదానితో సంతృప్తి పడండి. సంపదకు బానిస కాకండి. డబ్బు అవసరం కాని డబ్బు అంతా కాదు. గుర్తుపెట్టుకోండి, అత్యంత విలువైన వస్తువులు డబ్బుతో కొనలేము. ప్రేమ, శాంతి, ఆనందం, సంతృప్తి ఇవి డబ్బుతో రావు, ఇవి లోపలి నుండి వస్తాయి. 5వది అంతఃకరణ శుద్ధి. మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచండి. చెడు ఆలోచనలు వస్తాయి. అది సహజం కాని వాటిని పోషించకండి, వాటిని గమనించండి, వదిలేయండి. మంచి ఆలోచనలను పెంపొందించుకోండి. ప్రేమతో, దయతో, కరుణతో నిండిన ఆలోచనలు ఇవి మీ హృదయాన్ని పవిత్రం చేస్తాయి. సత్యాన్ని మాట్లాడండి. అబద్ధం కొంతకాలం విజయవంతం కావచ్చు కాని చివరికి సత్యమే విజయిస్తుంది. ఎల్లప్పుడూ సత్యం చెప్పండి, కాని మధురంగా చెప్పండి. మీ శరీరాన్ని ఆలయంగా భావించండి. దీనిని శుభ్రంగా ఉంచండి, ఆరోగ్యంగా ఉంచండి. స్వచ్ఛమైన ఆహారం తీసుకోండి. మితంగా తినండి, వ్యాయామం చేయండి. మీ శరీరం నా నివాసం. శివుడు చివరి సందేశం. నా ప్రియమైన భక్తులారా, నేను మీకు ఇంకా కొన్ని ముఖ్యమైన సందేశాలు చెప్తాను. వీటిని మీ హృదయాల్లో భద్రపరుచుకోండి. ప్రతిరోజును కొత్త జన్మగా భావించండి. నిన్న జరిగింది జరిగిపోయింది. నిన్నటి తప్పులను మర్చిపోండి, నిన్నటి బాధలను మర్చిపోండి. ఈరోజు కొత్త అవకాశం, కొత్త ప్రారంభం. ఉదయం మీరు మేల్కొన్నప్పుడు ఈరోజు నేను మంచివాడినిగా ఉంటాను, ఈరోజు నేను ప్రేమతో జీవిస్తాను అని నిర్ణయించుకోండి. క్షణం క్షణం జీవించండి. గతాన్ని గురించి చాలా ఆలోచించకండి. భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందకండి. ఇప్పుడు ఇక్కడ ఉండండి. ఈ క్షణం ఒక బహుమతి, దాన్ని అనుభవించండి. ప్రకృతిని గౌరవించండి. చెట్లు, నదులు, పర్వతాలు, జంతువులు ఇవన్నీ నా సృష్టి. వీటిని కాపాడండి. చెట్లను నరకడం తప్పు. నదులను కలుషితం చేయకండి. జంతువులను హింసించకండి. ప్రకృతితో సామరస్యంగా జీవించండి. నవ్వండి. జీవితాన్ని చాలా తీవ్రంగా తీసుకోకండి. హాస్యం చూడండి. నవ్వు గొప్ప ఔషధం. ఇది మీ హృదయాన్ని తేలికగా చేస్తుంది. మీ ఆత్మను ఉల్లాసపరుస్తుంది. మౌనాన్ని అభ్యసించండి. ప్రతిరోజు కొంత సమయం మౌనంగా ఉండండి. మౌనం నా భాష. మౌనంలో మీరు నా స్వరాన్ని వింటారు. మౌనంలో మీరు నన్ను కలుసుకుంటారు. నన్ను గుర్తుంచుకోండి. మీరు ఏమి చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నన్ను స్మరించండి. ఓం నమః శివాయ అని మీ హృదయంలో జపించండి. ఈ నామస్మరణ మిమ్మల్ని ఎల్లప్పుడూ నాతో కలుపుతుంది. మరియు చివరిగా అత్యంత ముఖ్యమైన సందేశం. నేను మీకు దూరంగా కాదు, నేను మీ బయట కాదు, నేను మీ లోపల ఉన్నాను. మీరు నన్ను వెతకాల్సిన అవసరం లేదు, మీరు నన్ను కనుగొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు నన్ను కోల్పోలేదు. నేను మీ శ్వాసలో ఉన్నాను. నేను మీ హృదయ స్పందనలో ఉన్నాను. నేను మీ ఆలోచనల్లో ఉన్నాను. నేను మీ ప్రేమలో ఉన్నాను. నేను మీ మౌనంలో ఉన్నాను. కైలాసానికి రావాల్సిన అవసరం లేదు. నన్ను కలుసుకోవడానికి ఆలయాలు తిరగాల్సిన అవసరం లేదు. గొప్ప తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ కళ్ళు మూసుకోండి. మీ శ్వాసను గమనించండి. మీ హృదయంలో లోతుగా దిగిపోండి. అక్కడ నేను వేచి ఉన్నాను, ఎప్పుడు వేచి ఉన్నాను. మీరు నన్ను పిలిస్తే నేను సమాధానమిస్తాను. మీరు నన్ను వెతికితే నేను దొరుకుతాను. మీరు తలుపు తడితే నేను తెరుస్తాను. మీరు ఒంటరిగా లేరు, మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేరు. నేను మీతో ఉన్నాను ఎల్లప్పుడూ, ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో. ఈ సందేశాన్ని గుర్తుంచుకోండి. ఈ సత్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి. మీరు దివ్యులు, మీరు శాశ్వతులు, మీరు నా అంశ, మీరు నన్ను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రం మీ రక్షణ కవచం, ఈ మంత్రం మీ శక్తి, ఈ మంత్రం మీకు నా ఆశీస్సు. నా ప్రియమైన భక్తులారా, ఇప్పుడు నేను వెళుతున్నాను కాని గుర్తుంచుకోండి, నేను వెళ్లటం లేదు, నేను మీతో ఉన్నాను. మీరు ఈ మాటలు మర్చిపోవచ్చు కాని నేను మిమ్మల్ని మర్చిపోను. మీరు నన్ను మర్చిపోవచ్చు కాని నేను మిమ్మల్ని ఇప్పటికీ మర్చిపోను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. భక్త వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.